నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ హెల్త్. కొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా కామ్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమందేమో ఒక చిన్న సమస్య వచ్చినా ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందన్నట్టుగా విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ అయిపోతూ ఉంటారు. ఇంకా కొంతమందేమో మామూలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు అలా యాంగ్జైటీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సో, చాలా వరకు ఇవి బిహేవియర్ ప్రాబ్లమ్స్‌గా మనం వాళ్ళ నేచర్ అంతేలే అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇదే పెద్ద ప్రాబ్లమ్ అంటే మనకి మన మెంటల్ కండిషన్ మీద ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు. సో, ఇలాంటి వాటికి జనరల్‌గా ఏం చేస్తాం, ఎవరేమైనా సైకాలజిస్ట్‌లని కన్సల్ట్ చేయడము, లేదంటే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ కండిషన్ అయితే సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళడం చూస్తుంటాం. కానీ వీటికి కూడా అంటే మానసికమైన, ప్రవర్తనాపరమైన ఇష్యూస్‌కి కూడా హోమియోపతి అనేది చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. సో, అందుకే ఈ విషయాన్ని మనకిది ఎట్లా అంటే ఒక యాంగ్జైటీ కైండ్ ఆఫ్ ఇష్యూస్‌ని డీల్ చేయడానికి హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది? ఏ రకమైన ట్రీట్మెంట్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి? అనే విషయాలు చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా? ఫైన్ మేడం. యాహ్! ఫైన్. యాక్చువల్లీ యాంగ్జైటీ అనేది అసలు ఇప్పుడు మన లైఫ్‌లో ఒక భాగం. స్ట్రెస్ లాగా యాంగ్జైటీ కూడా అది ఇన్కల్కేట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మొన్ననే పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాసారు. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది అన్న ఒక యాంగ్జైటీ. అట్లాగే మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేశామంటే దాని రిజల్ట్ ఏమొస్తుందన్న యాంగ్జైటీ అనేది సహజం. కానీ కొంతమంది మాత్రం చాలా చిన్న విషయాలకే ఎవరైనా వచ్చేవాళ్ళు ఇంకా తొందర రాలేదనో, లేదంటే లేట్ అయిందనో అలాంటి విషయాలకు కూడా విపరీతమైన యాంగ్జైటీ అవుతుంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్ అంటే ఒక యాంగ్జైటీని ప్రాబ్లమ్ అని ఎప్పుడు అనుకోవచ్చు మనం? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇట్లా ఎగ్జామ్స్ ఉంటే పిల్లలకి కొంచెం భయం ఉంటదనేసి. సో, ఎప్పుడైతే ఎగ్జామ్స్ వస్తాయి దగ్గరికి, ఒక 1 మంత్ బిఫోర్ ఎగ్జామ్స్ అనుకోండి, అప్పుడే స్టూడెంట్స్ ఏమో డిసైడ్ చేస్తారు, అరే ఇప్పుడు చదువుకోవాలి, జస్ట్ 1 మంత్ మిగిలింది ఎగ్జామ్‌కి అనేసి. అవును. అంతకుముందు ఫుల్ ఇయర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాలేజ్‌లో ఉన్న, స్కూల్‌లో ఉన్న, హై స్కూల్‌లో. అయితే ఎందుకు వాళ్ళకు ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది 1 మంత్ బిఫోర్ ఎగ్జామ్ అంటే, దట్ ఈస్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆందోళన అంటాం మనం, భయం అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు 1 మంత్ బిఫోర్ ఏమో మ్యాక్సిమం 80% to 90% పిల్లలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. యాంగ్జైటీ వాళ్ళ బాడీలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఫియర్‌కి వాళ్ళు మంచిగా చదవడం స్టార్ట్ చేస్తారు. అవును. సో, ఇది ఇక్కడ పాజిటివ్‌గా పనిచేస్తుంది. ఆ ఫియర్‌కి మంచిగా చదివి ఎగ్జామ్‌కెళ్ళి మంచిగా ఎగ్జామ్స్ రాసి కొందరు టాపర్స్ అవుతారు, అబవ్ యావరేజ్ కూడా ఎగ్జామ్ రాస్తారు అండ్ పాస్ అవుతారు. ఎవరైతే మంచిగా చదువుకొని ఎగ్జామ్‌లో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు పాస్ అయిపోతారు. సో, ఇలానే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక పర్సన్ ఉన్నాడు XYZ. ఇప్పుడు కాలేజ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు, బీటెక్‌లో అనుకోండి. సో, అతడు ఆ పర్సన్ ఏమో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తాడు కదా. అంతకుముందు ఎప్పుడు లైఫ్‌లో జాబ్ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం క్యాంపస్ ఇంటర్వ్యూ. సో, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఈ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బేసిస్ పైన ఫ్యూచర్ ఎక్స్‌పీరియన్సెస్ డిసైడ్ అవుతాయన్నమాట. సో, అతను ఇంటర్వ్యూ ముందు బాగా స్ట్రెస్‌లో ఉంటాడు, యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. ఒకవేళ బయట వెయిట్ చేస్తున్నాడంటే కూడా కాళ్ళు షేక్ చేయడం కానీ, చేతులు షేక్ చేయడం, వాటర్ తాగడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు యూపీఎస్సీ ఇప్పుడు చాలామంది రాస్తున్నారు కదా, యూపీఎస్సీ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్. ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా భయంతో ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ. సో, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి యాంగ్షియస్‌గా కొన్ని రోజుల ముందు నుంచి యాంగ్షియస్ ఉంటే చదివేసి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వడం. సో, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యాంగ్జైటీ అనేది ఒక ఎమోషన్. అవును. స్కూల్ పిల్లల ఎగ్జాంపుల్‌లో కానీ, ఇంటర్వ్యూస్ ఎగ్జాంపుల్‌లో కానీ యాంగ్జైటీ ఏమో ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ మనకు టువర్డ్స్ బెటర్మెంట్ ఎప్పుడైతే తీసుకొని పోతుంది, దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. యెస్, దట్ ఈస్ నీడెడ్ ఆల్సో. సో, ఈ ఎమోషన్ అందరిలో లేకపోతే వీ కెన్ నాట్ సస్టైన్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనకు ఫియర్ ఎప్పుడు ఉండాలి, మన మైండ్కి తెలుసు. ఇప్పుడు మనం కార్ నడుపుతున్నాం, 40 స్పీడ్ మీద పోతున్నాం, 60 స్పీడ్ మీద పోతున్నాం అంటే మనకంత భయం ఉండదు. మనం ఎంత ఫాస్ట్ పోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 140, 150,
మనకు ఆ థ్రిల్ ఉంటుంది, కానీ ఒక భయం కూడా ఉంటుంది కదా, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనేసి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది బండి. సో ఈ ఫియర్ ఏదైతే ఎమోషన్ ఉంది, ఇది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, ఎప్పుడు మనకు బెటర్మెంట్ సైడ్ మీద డైరెక్షన్ ఇవ్వకుండా మనకు పతనంలో తీసుకొని వెళ్ళిపోతుంది కదా, అప్పుడు అది అబ్నార్మల్, అప్పుడు అది ప్యాథలాజికల్. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి, మోర్ దెన్ 4 weeks, 1 month, 2 months, ఇట్లా కంటిన్యూస్గా కంటిన్యూస్గా. ఇప్పుడు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, కొందరు నేచర్ ఎట్లా ఉంటుంది, భయం అదే భయం భయం. కొందరేమో ఎప్పుడు యాంగ్జైటీ ఇట్లా ఇట్లా అయిపోతుంటారు. కొందరేమో అసలు ఎంత పెద్ద సమస్య వచ్చినా కామ్గా కూల్గా డీల్ చేస్తూ ఉంటారు. అసలు భలే ఉంటారు, మహర్షుల్లాగా అనిపిస్తుంది. అది ఎట్లా మరి దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పుడు నా క్లినిక్కి ఒక కేసు నేను ట్రీట్ చేశాను యాంగ్జైటీది, ఒక 3-4 years బ్యాక్. ఆ లేడీ ఏజ్ ఏమో అరౌండ్ 37 years ఉండే, 2 పిల్లలు ఉండే. ఏజ్ ఎంత పిల్లలది, 5th class 6th classలో పిల్లలు ఉండే. హస్బెండ్ ఏమో ఎంఎన్సీలో పనిచేస్తుండే, ట్రావెల్ కూడా చేస్తుండే బాగా వేరే వేరే దేశాలకి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఫుల్ డబ్బులు ఉన్నాయి. ఈ పేషెంట్ ఏమో పిల్లల కోసం జాబ్ వదిలేసిందనమాట. అండ్ షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. పిల్లలు కూడా మంచి స్కూల్కి వెళ్తుండే, మంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండే, పర్ఫెక్ట్ ఉండే లైఫ్. కానీ ఏమైందంటే ఈ లేడీ వాళ్ళ మేనమామ యాక్సిడెంట్లో చనిపోయిండు. ఓకే. ఎట్లా చనిపోయారంటే, ఇది ట్రైన్స్ ఉంటాయి కదా, ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు చనిపోయిండు అనమాట. కింద పడిపోయాడు? లేదు, ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. సో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఏమైంది, అది అయినాక కొన్ని రోజుల తర్వాత షీ స్టార్టెడ్ హ్యావింగ్ ఫియర్. నా హస్బెండ్కి ఏమైనా అయిపోతే, నా పిల్లలకి ఏమైనా అయిపోతే, ఒక ఫోబియా లాగా అయిపోయింది. అయితే ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిండు, ఆఫీస్కి రీచ్ అయిందా లేడా అని ఫోన్ చేసి కనుక్కోవడం డైలీ. ఒకవేళ బై మిస్టేక్ ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తకపోతే కంటిన్యూ ఫోన్ చేయడం. ఆయన మీటింగ్లో ఉంటే కూడా ఎవ్రీ 2-3 hours ఫోన్ చేసి ఎలా ఉన్నావు, బాగున్నావా లేదా, ఏదో బహానాతో ఫోన్ చేయడం మళ్ళీ. ఆయన ఫోన్ ఎత్తకపోతే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయడం. సో ఇట్లా స్టార్ట్ అయిపోయి ఒకరోజు ఏమైందంటే, హస్బెండ్ డైలీ 9 o'clockకి ఇంటికి వస్తాడు. ఒక్కొక్కసారి మీటింగ్స్ వల్ల డిలే అవుతుండే, ఇంతకు ముందు కూడా అవుతుండే, కానీ చాలా రోజుల నుంచి టైంకి వస్తుండే, ఇవాళ రాలేదు. సో 9:15 అవ్వగానే కంటిన్యూ ఫోన్ కాల్ స్టార్ట్ వాళ్ళ హస్బెండ్కి. ఆయన ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండే, 14 missed calls ఇన్ ½ an hour. సో ఆయన 10:15, 10:30 వరకు ఇంటికి వచ్చిండు. అయితే వాళ్ళిద్దరు డిస్కస్ చేసిండు, ఇంకా ఇది అబ్నార్మల్ అనేసి వాళ్ళకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది. సో ఇక్కడ మనం ఏం నోటీస్ చేసినాం, చాలా రోజుల వరకు పేషెంట్లకు అర్థం కాదు వాళ్ళకు యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, ఏదో నార్మల్గా టెన్షన్ అవుతున్నారు. ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి ఈ మధ్య కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు ఎవరికి ఎంత బాధ ఉన్నా, అరే నీ నేచర్ చేంజ్ అయిపోయింది అని మన ఫ్రెండ్స్కి మనం అడుగుతుండే. అవును. కానీ ఆ నేచర్ ఎందుకు చేంజ్ అయిపోయింది, ఇమోషన్స్ ఎందుకు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూడండి, కొందరు మనం ఏదైనా జోక్ క్రాక్ చేసినా రిటర్న్ ఇంతకుముందు నవ్వుతుండే, కానీ ఇప్పుడు నవ్వట్లేదు, మన జోక్స్కి అంత రెస్పాండ్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అయినాయి మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన హార్ట్ ఉంది, మన అందరి హార్ట్ ఏమో హార్ట్ రేట్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి, 72 beats per minute అనేసి మనం వింటాం. హిమోగ్లోబిన్ 14 to 15, ఓకే. బ్లడ్ ప్రెషర్ 120/80. సో మన ఫిజికల్ బాడీ ఎలా ఉండాలి అది అందరికీ సేమ్ ఉంది ఆల్మోస్ట్. బాడీ +or-1 ఉంటుంది బాడీ టెంపరేచర్. బ్లడ్ ప్రెషర్ కూడా కొందరికి 110 ఉంటుంది, 120 ఉంటుంది, 130 ఉంటుంది. కానీ దానికన్నా ఎక్కువ అంటే హైపర్ టెన్షన్, దానికన్నా చాలా తక్కువ అంటే హైపోటెన్షన్. సో బాడీకి మన దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, ఇంతనే ఉండాలి కరెక్ట్గా ఉండాలి. కానీ మైండ్ ఏంది, మనకు ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఇట్లా టెస్ట్లు లేవు మనకు. అది కనిపించదు కాబట్టి అది నాట్ ఫిజికల్. ఇప్పుడు బ్రెయిన్ ఉంది మేడం,
బ్రెయిన్ మన స్కల్ కట్ చేస్తే కనిపిస్తుంది మనకు, కానీ మన మైండ్ మనకు కనిపించదు. అండ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ అవర్ బాడీ. సో మైండ్ ఎందుకు స్ట్రాంగ్? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నాగర్ కర్నూలు వెళ్ళాలనుకోండి, మన బ్రెయిన్ వెళ్ళాలంటే 2.5 గంటలు 3 గంటలు కార్లో, కానీ మైండ్ వెళ్ళాలంటే విదిన్ సెకండ్స్. సో అంత ఫాస్ట్ ఉంటుంది మైండ్. అండ్ ప్రతి మనిషికి ఆర్గన్స్ సేమ్ ఉంటాయి పుట్టినప్పుడు, అవి సిమిలర్గా పనిచేస్తాయి. కానీ మన మైండ్ ఎట్లుంటుంది? ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మన మైండ్ తయారవుతుంది, డెవలప్ అవుతుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ అనేవి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్. అందరు మెంటల్ మేకప్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది కదా, అప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసిండ్రా? ఆ వీడియోలో మనం చూస్తే మనకు తెలుస్తుంది. కొందరు ఏం చేసిండ్రు, అక్కడే లోపలే అట్లనే ఆగింది. కొందరు ఫ్లోర్ పైన పడుకున్నారు, కూస్తున్నారు. కొందరు టాప్ ఫ్లోర్ నుంచి దుంకుతున్నారు. సో వాళ్ళ మెంటల్ కండిషన్ బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతి మనిషి అక్కడ వేరే వేరే రకంగా యాక్ట్ చేస్తున్నాడు. సో ప్రతి మనిషి మైండ్ వేరే వేరే లాగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు, కొందరు కామ్ ఉంటారు, కొందరు తొందరగా భయపడతారు, కొందరు అజిటేట్ అయిపోతారు. సో అట్లా వేరే వేరే రకం మెంటల్ స్టేటస్ ఉంటుంది. కాబట్టి అట్లనే కొందరు యాంగ్షియస్ ఉంటారు, కొందరు కాన్ఫిడెంట్ ఉంటారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఎక్స్పీరియన్సెస్ తోటి ఇది డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఆ పేషెంట్ గురించి నేను ఏం చెప్పాను, ఇట్లా కొద్దిసేపటికి ఫోన్ చేయడం. అయితే వాళ్ళు పేషెంట్ని నా దగ్గర తీసుకొచ్చిండ్రు అనమాట. సో యాంగ్జైటీలో కూడా రకాలు ఉంటాయి, వేరే వేరే రకాలు. సో ఆ పేషెంట్కి మనం యాంగ్జైటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం ఓన్లీ త్రూ హోమియోపతి. ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో మనం డిస్కస్ చేసినాం. హోమియోపతి క్లినిక్కి వస్తే డాక్టర్ 1/2 అవర్ 45 మినిట్స్ మాట్లాడతాడు పేషెంట్తో అనేసి. బికాజ్ మేము మైండ్ సిమ్టమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో యాంగ్జైటీ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ మైండ్, ఇట్ ఈస్ ఎ ఇమోషనల్ డిసార్డర్. మనం ఇమోషన్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఫాదర్ చనిపోయిన తర్వాత డయాబెటీస్ వచ్చింది, మ్యారేజ్ తర్వాత షుగర్ వచ్చింది, లేదంటే స్కూల్లో పిల్లలకి కొందరికి పడుకున్నప్పుడు యూరిన్ చేసుకుంటారు, కొందరు ఎన్యూరెసిస్ అంటారు ఆ కండిషన్ని. సో అలా ఎందుకు చేసుకుంటున్నారంటే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది బాబుకి ప్రాబ్లం. చిన్నప్పుడు తగ్గిపోయింది, అక్కడేదో ట్రిగర్. సో మన మైండ్లో ఏదైనా ట్రిగర్ అవుతే అది మన బాడీ మీద చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫేస్ని ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాము. అంటే మనం హ్యాపీ ఉంటే మన ఫేస్ స్మైలింగ్ ఉంటుంది, మనం సాడ్ ఉన్నామంటే మన ఫేస్ కూడా సాడే కనిపిస్తుంది. సో బాడీ కూడా అట్లనే రియాక్ట్ అవుతుంది మైండ్కి. సో మైండ్ హ్యాపీ, మైండ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అన్నమాట. ఇప్పుడు హెల్దీ అని మనం అంటాము. హెల్దీ అంటే బాడీ కూడా హెల్దీ ఉండాలి, మైండ్ కూడా హెల్దీ ఉండాలి. ఇంతకుముందు మైండ్ గురించి ఇంత ఆలోచించకపోతుండే మనం. సో మైండ్ కూడా హెల్దీ ఉంటే, బాడీ కూడా హెల్దీ ఉంటే అప్పుడు పర్సన్ ఈజ్ హెల్దీ. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా పేషెంట్కి ఎలా స్టార్ట్ అవుతుందని. అంటే ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని యాంగ్జైటీగా మనము రికగ్నైజ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈవెన్ పేషెంట్ కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు గుర్తించాలి అంటే ఒక 3-4 వీక్స్గా వాళ్ళు అదే రకంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఓ సంథింగ్ రాంగ్ అనేది అనుకోవాలి. ఇంతవరకు అయితే ఇది ఓకే, నాకు అర్థమైంది. సో వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు అంటే సైకలాజికల్గా సమ్ ఇష్యూ ఉంది అంటే సైకాలజిస్ట్ని కలుస్తారు. ఓకే, వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. అది ఓకే, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వర్కౌట్ అవుతుంది. అంటే హోమియోపతి చూస్ చేసుకోవాలి అని ఎట్లా అంటారు, ఎప్పుడు అంటారు, ఎందుకు హోమియోపతి డాక్టర్ దగ్గరికి రావాలి వాళ్ళు? ఇప్పుడు పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఐదర్ సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవుతారు, లేదంటే సైకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అవుతారు. సైకాట్రిస్ట్ దగ్గర పోతే వాళ్ళు మందులు రాసి ఇచ్చేస్తారు, సైకాలజిస్ట్ దగ్గర పోతే వాళ్ళు కౌన్సిల్ చేసి పంపించేస్తారు. అవును. ఇక్కడ ఏంటంటే మైండ్ అంటే ఏంది, మన ఎక్స్పీరియన్సెస్. ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ ఆర్ మైండ్. అయితే ఎవరికైతే యాంగ్జైటీ ప్రాబ్లం స్టార్ట్ అయింది వాళ్లకు ఒకటేంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నెగటివ్, ఏదైతే ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు కన్సిడర్ చేయొద్దు ఆ ఎక్స్పీరియన్సెస్ని కన్సిడర్ చేశారు, వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇంకో పేషెంట్ వచ్చిండే అనమాట.
ఏమైందంటే ఒక ఫ్లైట్ డిసపియర్ అయిపోయింది ఒక 4-5 years బ్యాక్. మలేషియన్ ఫ్లైట్ MH370 అని నంబర్ ఉండే ఫ్లైట్. అవును. దాని 1 week తర్వాత ఆయనేమో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేస్తుండు. ఇప్పుడు ఆయనకు ఆ ఫ్లైట్ ఎక్కాలనా వద్దా అని భయం స్టార్ట్ అయింది. ఆ ఇన్సిడెంట్ చూసి. సో ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ ఆ మీటింగ్ 1 week తర్వాత షెడ్యూల్ చేసుకొని ట్రైన్లో వెళ్ళిండు. ఫ్లైట్లో ట్రావెల్ చేయడమే ఆ పేషెంట్. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్స్ చాలా రేర్. అండ్ ఈ పేషెంట్ ఏం చేసిండు, రాంగ్ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేసిండు. పేషెంట్ కన్సిడర్ చేయలేదు, మైండ్ కన్సిడర్ చేసింది. పేషెంట్ మైండ్ కన్సిడర్ చేసింది. అయితే మైండ్లో రాంగ్ థాట్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఈ రాంగ్ థాట్స్ చాలా రోజులు ఉంటాయి కదా, అప్పుడు ఇవి మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి, మన బాడీ మీద ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో బ్రెయిన్ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి అంటే, మన బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్స్ అవుతూనే ఉంటాయి. అండ్ దీంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా రెస్పాన్సిబుల్ ఉంటాయి అన్నమాట. సో సెరోటోనిన్ కానీ, గాబా కానీ, మళ్ళీ డోపమిన్, ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఇవి ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి మన బ్రెయిన్లో. సో ఆ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ని కూడా మనం రీస్టోర్ చేయాలి. మైండ్లో ఉన్న నెగటివ్ థాట్స్ ఏదైతే అవసరమే లేదు మనకు, అవి ఇరేజ్ చేసి కొత్త థాట్స్ రాయాలి. ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గర పోతే వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. కౌన్సిల్ చేయడం వల్ల పేషెంట్లకు ఏమవుతుందంటే, వాళ్ళు కొత్త థాట్ రాయడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమవుతుందండి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది కదా, ఆ ఒక్కసారి అయినందుకు మీరు ఎందుకు ఇలా అనుకుంటారు, మీతోటి అవుతుంది, ఇలాగే ఉంటుంది. సో మళ్ళీ అడుగుతారు, సైకాలజిస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీకు గుర్తుందా ఇండియాలో ఎప్పుడైంది యాక్సిడెంట్? సో గుర్తు కూడా లేదు మనకు ఎప్పుడైంది ప్లేన్ యాక్సిడెంట్ అనేది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక కొత్త థాట్ జనరేట్ అవుతుంది పేషెంట్ మైండ్లో. సేమ్ అదే యాక్సిడెంట్ రిలేటెడ్. అరే అవును, ఇండియాలో ఎప్పుడైంది, నేనైతే ఇండియాలో ట్రావెల్ చేశాను కదా, ఏమవుతుంది ఫ్లైట్లో ఎక్కాలంటే అని అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, క్లినిక్కి బయటికి రాగానే అరే ఇప్పుడు లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నుంచి నేను ఫ్లైట్ ఎక్కుతాను అని అనుకుంటాడు. 2-3 days మంచిగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్కి భయం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే సెషన్స్ అవసరం అవుతాయి. కానీ ఎన్ని రోజులు, ఇప్పుడు చాలా మంది కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళ విరక్తి వచ్చేస్తుంది, అరే వద్దు ఇంకా అనేసి. కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్, నేను లేదని అంటలేను. బట్ ఇక్కడ ఎందుకు ఆ థాట్ మళ్ళీ వస్తుందంటే, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా డిస్టర్బ్డ్ ఉన్నాయి, అవి బ్యాలెన్స్ అవ్వలేదు. సో సైకాట్రిస్ట్ దగ్గర పోయింది అనుకోండి, వాళ్ళు యాంటీ యాంగ్జైటీ పిల్స్ స్టార్ట్ చేస్తారు, యాంటీ డిప్రెసెంట్ పిల్స్ స్టార్ట్ చేస్తారు, బెంజోడైజిపైన్ స్టార్ట్ చేస్తారు, సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ స్టార్ట్ చేస్తారు. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్లో ఉన్న కెమిస్ట్రీ నార్మల్కి వస్తుంది, ఓకే, కానీ మైండ్లో ఉన్న థాట్ అయితే రివర్స్ అవ్వదు. అండ్ ఈ యాంటీ డిప్రెషన్స్ వల్ల వాళ్ళకు మొత్తం రోజు కొంచెం నిద్రలాగా ఉండడం, డల్గా ఉండడం, ఇమోషన్స్ సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఒక ఇమోషన్. ఇప్పుడు సైకాట్రిస్ట్స్ ఏం చేస్తారు, ఏదైతే మందులు ఇస్తారో అవి ఇమోషన్స్ని సప్రెస్ చేస్తాయి. యాంగ్జైటీని సప్రెస్ చేస్తూ హ్యాపీనెస్ కూడా సప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మిగతా ఎమోషన్స్ కూడా సప్రెస్ అవుతాయి. సో ఆ మనిషి అంత ఇమోషనల్, ఇంతకుముందు ఎంత ఇమోషనల్ ఉన్నాడో అంత ఉండడు. ప్లస్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ మెడిసిన్స్కి ఎడిక్షన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. ఎడిక్ట్ అవుతారు. సో ఇవన్నీ ఉండొద్దు అంటే, ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్లో ఏం చేస్తాం, పేషెంట్ తోటి వస్తే మన కేస్ టేకింగే ఒక కౌన్సిలింగ్ లాగా ఉంటుంది వాళ్ళకు. ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం మనం, సైకలాజికల్ ఆస్పెక్ట్ కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. సో వాళ్ళకు అక్కడే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనం మందులు కూడా ఇస్తున్నాం. మన మందులు ఎలా ఉంటాయంటే, మైండ్లో ఉన్న థాట్ని కూడా చేంజ్ చేస్తాయి. ఇప్పుడు మనం మైండ్ సిమ్టమ్స్ బేసిస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ మైండ్ సిమ్టమ్స్కి ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే, మైండ్లో ఉన్న థాట్స్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ బ్రెయిన్లో ఏదైతే కెమిస్ట్రీ డిస్టర్బ్ అయింది అది కూడా మళ్ళీ నార్మల్కి తీసుకొస్తుంది హోమియోపతి మెడిసిన్.
సో అందుకే హోమియోపతి చాలా ఎఫిషియెంట్. యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా వేరే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనుకోండి, అది కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ. ఓసిడి ట్రీట్ చేయడానికి, ఫోబియాస్ ట్రీట్ చేయడానికి, ఇవన్నిటికీ హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 6 months, 1 year, 1.5 year వరకు మందులు ఇచ్చేసి దాని తర్వాత మెల్లమెల్లగా మందులు ఆపేస్తాం. ఇంకెప్పటికీ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. సో అందుకే హోమియోపతి వాడాలి. అంటే ఇప్పుడు కొందరికి 1 year, కొందరికి 6 months, కొందరికి 2 years ఇట్లా వాడతాం కదా. అంటే దాని వాళ్ళకున్న యాంగ్జైటీ ఇంటెన్సిటీని బట్టి ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుందా మెడిసిన్స్? యాంగ్జైటీ ఇంటెన్సిటీ మీరు చెప్పేటట్టు, ప్లస్ దాని తర్వాత ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంది. అంటే ఏం టైప్స్ ఉంటాయి యాంగ్జైటీలో? ఇప్పుడు యాంగ్జైటీలో టైప్స్ అంటే ఒకటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అని ఉంటుంది. అంటే జనరల్గా వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా కొందరు నేచర్ అట్లా ఉంటుంది అనేసి. సో వాళ్ళకు జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్, చిన్న చిన్న వాటికి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోవడం. కొందరికి ప్యానిక్ డిసార్డర్ ఉంటుంది. అంటే ప్యానిక్ అటాక్ అంటే సడన్గా వస్తుంది, ఎప్పుడు వస్తుంది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఒక మనిషి ఫెయిల్ అయ్యిండు బోర్డ్ ఎగ్జామ్లో, ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళడానికి భయం స్టార్ట్, ప్యానిక్, అరే నేను రాయలేను, చేతులు షివర్ అవ్వడం, కాళ్ళు షివర్ అవ్వడం, స్వెట్టింగ్ రావడం, హార్ట్ రేట్ ఎక్కువ అయిపోవడం, యాసిడిటీ స్టార్ట్ అవ్వడం, మోషన్కి వెళ్ళాలి అనేసి ఫీలింగ్స్ సడన్గా స్టార్ట్ అవుతాయి, పీక్స్లో వెళ్ళిపోతాయి విదిన్ మినిట్స్, 15 minutes to 20. అది ప్యానిక్ అటాక్ అంటారు దాన్ని. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ. మళ్ళీ ఫోబియా మీరు అబ్జర్వ్ చేయండి. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు మనం బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకుంటాం కదా, కొందరు డోర్ దగ్గరే బుక్ చేస్తారు టికెట్లు. ఇప్పుడు ఎగ్జిట్ డోర్ ఉంది కదా, డోర్ దగ్గరే బుక్ చేస్తారు వాళ్ళు టికెట్లు. కొందరు లిఫ్ట్ ఎక్కరు, మీరు అబ్జర్వ్ చేసి, లిఫ్ట్ భయం ఉంటుంది. కొందరికి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ అని రాసిచ్చాను అనుకోండి, ఎంఆర్ఐ మషిన్ ఉంటుంది కదా, క్లాస్ట్రోఫోబిక్ అవుతారు. కొందరు ఏసీ కోచెస్లో ట్రావెల్ చేయరు, వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. అది మీరు అన్నారు కదా ఇప్పుడే క్లాస్ట్రోఫోబియా. సో ఇట్ ఈస్ అ ఫోబిక్ డిసార్డర్. ఇప్పుడు వీళ్ళు ఆ డోర్ దగ్గర, ఎగ్జిట్ డోర్ దగ్గరే టికెట్ ఎందుకు బుక్ చేస్తారంటే, థియేటర్లో మొత్తం డార్క్ అయిపోతుంది, సినిమా స్టార్ట్ అవుతే మొత్తం డార్క్ అయిపోతుంది, అన్నీ మూసేస్తారు కదా, బై ఛాన్స్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. సో అందుకే కొందరేమో లిఫ్ట్లో ట్రావెల్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కొందరు సినిమాల్లోనే చూసి ఉంటారు, అరే ఇప్పుడు కొన్ని సినిమాల్లో లిఫ్ట్ ఆగిపోతుంది, భయం. కొందరికి రియల్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది, ఒక్కొక్కసారి లిఫ్ట్ ఆగిపోయి ½ an hour ఆగి ఉండడం. సో వాళ్ళు ఎస్కలేటర్లు వాడతారు మాల్లో, వాళ్ళు నార్మల్ స్టేర్స్ లేదా ఎస్కలేటర్, కానీ వాళ్ళు ఇది లిఫ్ట్ వాడరు, అట్లా ఉంటారు. కొందరేమో ఇది ఎంఆర్ఐ మషిన్కి భయపడతారు, ఎందుకంటే హెల్త్ అంటే ఇప్పుడు చాలామందికి హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం ఉంటుంది, ఎక్కడ ఇంజెక్షన్లు ఇస్తారు, గ్లూకోజ్ లెక్కిస్తారు అనేసి అందరికి ఉంటుంది భయం. అసలు టెస్టులు చేయించుకోవడానికి కూడా భయపడతారు, టెస్ట్ చేయించుకోవడానికి భయపడతారు. సో అందుకే వాళ్ళకు ఎంఆర్ఐ అంటే భయం ఉంటుంది. సో అట్లా ఇది ఫోబిక్ టైప్ ఆఫ్ యాంగ్జైటీ అన్నమాట. మళ్ళీ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనేసి అందరు వినుంటారు, ఓసిడి. సో అందరు ఏమనుకుంటారు, అతి శుభ్రత రోగం అనేసి అనుకుంటారు. మళ్ళీ చేతులు కడుక్కోవడం, ప్లేట్లు సాఫ్ చేయడం, ఇంట్లో టేబుల్ సాఫ్ చేయడం. ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది, ఇప్పుడు పెన్ పడ్డది అనుకుంది కింద. ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే, బయటికి వెళ్ళి ఎవ్వరు రావద్దు ఇంట్లో, హస్బెండ్ తప్ప. ఒక చిన్న పాప ఉండే, హస్బెండ్ తప్ప ఎవ్వరు రావద్దు ఇంట్లో. వాళ్ళ పాప ఏమో పుట్టిన తర్వాత 1.5 months NICUలో ఉండే. అయితే డాక్టర్స్ చెప్పిండ్రనమాట, కొంచెం జాగ్రత్త ఉండాలి, ఇమ్యూనిటీ జర తక్కువ ఉంటుంది, చాలా రోజులు ప్రీమెచ్యూర్ బర్త్ ఉండే. సో 1.5 months NICUలో ఉండే కదా, కొంచెం వీక్ ఉంటుంది, మీరు మంచిగా కేర్ తీసుకోండి అని చెప్పిండు డాక్టర్ డిశ్చార్జ్ చేసే ముందు. అండ్ ఈ కపుల్కి 14 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టిండ్రు, అంటే పాప పుట్టింది. ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ అనమాట. ఇంకా వీళ్ళు యూఎస్లో ఉంటారు, మన పేషెంట్లు వీళ్ళు యూఎస్లో ఉంటారు. అండ్ హస్బెండ్ బయటికి వెళ్ళి రాగానే, ఇప్పుడు డోర్ తీసిన తర్వాత మనం ఎక్కడ మార్చుకుంటాం బట్టలు, మన బెడ్రూమ్లో పోయి బట్టలు మార్చుకొని మనం బాత్రూమ్కి వెళ్తాం.
ఈయన అక్కడే మొత్తం బట్టలు ఇప్పేసేయాలి. శానిటైజర్ ఉంది, ఒక స్టాండ్ ఉంది వాళ్ళ ఇంట్లో. అది మొత్తం చేతులు శానిటైజ్ చేసి ఫేస్ హెయిర్ మొత్తం శానిటైజ్ చేసి లోపలికి రావాలి. అయితే ఒకరోజు పెన్ పడ్డది కింద. పెన్ పడితే ఆ పెన్ని కూడా తీసి శానిటైజ్ చేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి ఇచ్చింది. వాళ్ళ హస్బెండ్ పెన్ అడిగితే పడ్డదనమాట కింద ఇచ్చేటప్పుడు. సో ఇది శుభ్రత. అది కూడా ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ కిందకే అది ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ. ఏమైపోయింది, ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఒకసారి ఎక్కడికో వెళ్ళిండ్రు, ట్రావెల్ చేసిండ్రు అనమాట టూర్ మీద. ఈ పేషెంట్ హోటల్ రూమ్ కూడా మొత్తం శానిటైజర్ కొట్టింది. మొత్తం రూమ్ శానిటైజర్ కొట్టింది. అయితే ఇది శుభ్రత అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లో టైప్స్ ఉంటాయి. కౌంటింగ్ ఒకటి ఉంటుంది, ఆర్డర్ ఒకటి ఉంటుంది, క్లెన్లీనెస్ ఒకటి ఉంటుంది. అచ్చా, 3 రకాల. ఇప్పుడు క్లెన్లీనెస్ అంటే ఇది శుభ్రత ఇట్లా. మళ్ళా బేబీని కూడా ఎవరైనా ముట్టుకునే ముందు శానిటైజర్ వాళ్ళ చేతుల మీద కొట్టడం. వాళ్ళు ఎవరు కిస్ చేయొద్దు బేబీని. కిస్ చేస్తే ఇమీడియట్లీ బేబీ వైప్స్ ఉంటాయి, దాంతో వైప్ చేయడం. అండ్ ఇది ఆమె ట్రీట్మెంట్కి రెడీ అవ్వలేదు. చాలా రోజుల తర్వాత ఏమైంది, ఇప్పుడు క్రాలింగ్ స్టార్ట్ చేస్తారు కదా బేబీ. అయితే నీ ప్యాడ్లు వస్తాయి, డాన్సర్స్ పెట్టుకుంటారు, అవును, స్కేటింగ్ చేసేవాళ్ళు. సో చేతులకి గ్లౌస్, ఇక్కడ నీ ప్యాడ్లు, ఇట్లా క్రాలింగ్ చేపించడం స్టార్ట్ చేయి. ఇంకా హస్బెండ్ అప్పుడు అనుకున్నాడు, అరే ఇట్లా కాదు, దీనికి ఏదో ట్రీట్మెంట్ ఉంటారు అనేసి. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఇది ఓసిడి అనేసి. ఇంకా కొందరికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు ఎలా ఉండే అంటే, ఇంటికి వెళ్ళి ఆఫీస్కి పోవాలి, అయినా అరౌండ్ 4 to 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి డైలీ. ఆయన ఎప్పుడు రైట్ టర్న్ తీసుకోడు, రైట్ టర్నే తీసుకోడు, లెఫ్టే పోతాడు. ఇప్పుడు చౌరస్తా ఉంది, జస్ట్ రైట్కి తిరగంగానే రైట్కి ఉంది ఆఫీస్ అంటే అట్లా ఓడు, చుట్టూ తిరిగి లెఫ్ట్ లెఫ్ట్ పోయి ఆఫీస్కి పోతాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి రైట్ టర్న్ తీసుకున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మకి ఫ్రాక్చర్ అయింది కాలు. ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ కదా. అవును. సో ఇట్లా ఎక్స్పీరియన్సెసే యాంగ్జైటీలో మారుతాయి అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మైండ్ ఇట్లా లింకప్ చేసుకుంటుంది. లెఫ్ట్కి పోతే యాక్సిడెంట్ కాదు, రైట్కి పోతే యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ సూపర్ స్టిషన్ ఇది. అవును. సో రైట్ పోవద్దు, రైట్ పోతే యాక్సిడెంట్ అవుతుంది, అదే లెఫ్ట్ పోవాలి. సో అట్లా ఆయనకు అలవాటు అయిపోయింది లెఫ్ట్ పోవడం. ఎంత ట్రావెల్ చేసినా ఆయన రైట్ మాత్రం తీసుకోడు. లెఫ్ట్కి పోయి ఎట్లయినా పోయి ఆయన డెస్టినేషన్ పోతాడు, కానీ రైట్ తీసుకోడు. అట్లా అయిపోయింది. కొంతమంది ఇట్లా కూడా ఉంటారు కదండి, అంటే ఫలానా టైం అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళా కాబట్టి పని అయింది, సో కాబట్టి మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వెళ్ళడం, అదేలాగా వెళ్తాను, అదే రూట్ లో వెళ్తాను. అలా ఆ డ్రెస్ చినిగిపోయింది అనుకోండి, ఒక 10 ఏళ్ల తర్వాత దాన్ని కట్ చేసుకొని ఇంత పీస్ పెట్టుకొని జేబులో కూడా పెట్టుకునేటోళ్ళు ఉంటారు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఓసిడి. మళ్ళీ కొందరు ఆర్డర్ అంటే, ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్నానం చేసుకున్న తర్వాత బ్రష్ చేయాలి. ఇప్పుడు అందరు బ్రష్ చేసుకొని స్నానం చేస్తారు, కొందరు స్నానం చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకుంటారు. ఎందుకంటే ఏదో ఇమోషన్ ఉంటుంది దాని వెనకాల, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు అట్లనే చేస్తారు, ఆర్డర్లోనే చేస్తారు పని. కొందరు ఒకటే రోడ్లో ట్రావెల్ చేస్తారు, ఇవాళ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, వేరే రూట్ తీసుకోవచ్చు, తొందరగా పోవచ్చు, హాఫ్ అన్ అవర్ తొందరగా పోవచ్చు కదా, లేదు ఇదే రూట్లో పోవాలి, లేకపోతే ఏమో అవుతుంది. అయితే మనం కౌన్సిల్ చేసేటప్పుడు పేషెంట్ని అడుగుతాం, ఎగ్జాంపుల్ ఏమవుతుంది వేరే రూట్లో పోతే, వాళ్ళకు ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మైండ్లో ఎక్స్పీరియన్సే లేదు వేరే రూట్లో వెళ్తే ఏమవుతుంది అనేసి. జస్ట్ ఎందుకు బ్రెయిన్ అట్లా లింకప్ చేసుకుంటుంది, వితౌట్ ఎనీ రీజన్ మన మైండ్ లింకప్ చేసుకుంటుంది. సో వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అప్పుడు మనం ఒక కొత్త థాట్ పెట్టాలి, ఏమవుతుంది మీరు వెళ్ళి చూడండి. వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత మైండ్లో ఒక న్యూ థాట్ క్రియేట్ అవుతుంది, అప్పుడు ఇంకొక వేరే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో న్యూ థాట్ని బేబీ థాట్ అంటాం మనం. ఓకే. ఇప్పుడు పేషెంట్ ఏమో ఇవి టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ప్లస్ ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, కౌన్సిలింగ్ తీసుకుంటే ఒక 2 రోజులు మంచిగా ఉంటుంది, ఎందుకంటే బేబీ థాట్స్ క్రియేట్ అయినాయి ఆ పేషెంట్ మైండ్లో. కానీ పాత థాట్స్ ఏమున్నాయి, డామినేటింగ్ థాట్స్ ఉన్నాయి.
అంటే మీరు యాజ్ ఎ హోమియోపతి ఫిజిషియన్ యు ఆర్ గివింగ్ మెడిసిన్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ రెండు. మాకు సైకాలజీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది సిలబస్లో. హోమియోపతి. అండ్ నేను మాస్టర్స్ కూడా చేశాను క్లినికల్ సైకాలజీలో. సో మేము కౌన్సిల్ కూడా చేస్తాం పేషెంట్ని, మందులు కూడా ఇస్తాం. అందుకే ఏమవుతుందంటే అది ఫ్రమ్ ద రూట్ కాజ్ వెళ్ళిపోతుంది. పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ మైండ్లో ప్రతిసారి పేషెంట్కి చెప్పాలి ఎట్లా కొత్త థాట్స్ వేయాలి డైలీ అనేసి. ఇప్పుడు ఒక పాత థాట్ ఉంది, 20 ఏళ్ళ బ్యాక్ వాళ్ళ మదర్కి అయిన యాక్సిడెంట్, అది ఇప్పుడు వరకు మైండ్లో ఉంది అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ థాట్. ఆ థాట్ని అరేంజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు రైట్ టర్న్ ఎక్కడైనా ఉందంటే మైండ్ చెప్తుంది ఇమ్మీడియట్లీ రైట్ టర్న్ తీసుకోకు. ఇట్లా ఎన్నిసార్లు రాసింది మైండ్ అయినా మైండ్లో. సో ప్రతిసారి సో అది ఇరేజ్ అవ్వాలంటే ఈయన రైట్ టర్న్ తీసుకోవడం స్టార్ట్ చేస్తేనే న్యూ థాట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో అందుకే ఎక్స్పీరియన్సెసే మన యాంగ్షియస్నెస్ని ట్రిగర్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్లో అనుకున్నట్టుగా కొందరికి బేసిక్ నేచరే యాంగ్జైటీ ఉంటుంది అనుకున్నా. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు యాంగ్జైటీ ఇది ఒక కైండ్ ఆఫ్ డిజార్డర్స్ అనుకోవాలి. అలా కాకుండా స్వాభావికంగానే ఇప్పుడు కొంతమంది కామ్గా ఉండి కొంతమంది యాంగ్జైటీగా ఉంటారు. అది పెద్దగా ప్రాబ్లం కాకపోవచ్చు దానికి, బట్ ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం ఎదురవ్వచ్చు, డిసీజ్గా చెప్పలేకపోయినా మనం. అలాంటి కైండ్ ఆఫ్ నేచర్ని కూడా మనం ఆల్టర్ చేయొచ్చా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా? ఒకవేళ పేషెంట్స్కి ఇట్లా చాలా యాంగ్షియస్నెస్ అవుతుందంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ కొంచెం యాంగ్షియస్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వీళ్ళు ప్రోన్ యాంగ్జైటీతో సఫర్ అవ్వడానికి. ఎందుకు, ఏమైపోయింది, ఎక్కడ, ఎప్పుడు, ఇట్లా క్వశ్చన్స్ వేస్తారు కదా. మీకు వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళలో ఒక యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్, వాళ్ళ నేచర్ అంతే, అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మన దగ్గర అవేర్నెస్సే లేదు. సో పేషెంట్స్కి యాంగ్జైటీ వల్ల థైరాయిడ్ రావడం, డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, ఒబేసిటీ రావడం, స్లీప్ ప్రాబ్లమ్స్ రావడం, డిప్రెషన్ రావడం, అట్లా చాలా ఉంటాయి కాంప్లికేషన్స్. అప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ అసలు బేసిక్ ఇది అనేది తెలియదు, కాజ్ ఇది అనేసి వాళ్ళకి తెలియదు. సో దానికి ట్రీట్మెంట్ తీసుకోరు, అది ప్రాబ్లం అయితే. ఇది ఎట్లా మరి గుర్తించాలంటే వాళ్ళు బేసిక్గా నా నేచర్ ఇది అనే ఫీలింగ్లో ఉన్నా కూడా ఒకసారి బెటర్ టు గో టు డాక్టర్ అని మీరు సజెస్ట్ చేస్తారా? బెటర్ టు కన్సల్ట్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ అనేసి వాళ్ళకి చెప్పాలి. అండ్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికన్నా అరే నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు అఫెండ్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, నేను ఏమైనా పిచ్చి ఉన్నా, నేను మెంటల్ హాస్పిటల్కి పోమంటున్నావు. సో ఈ అవేర్నెస్ రావాలంటే స్కూల్స్లోనే మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు కానీ దీనికి సొల్యూషన్ అనేది రాదు. సో చిన్నప్పటి నుంచి మెంటల్ హెల్త్ గురించి ఇప్పుడు అవేర్నెస్ పెరిగితే ఆటోమేటికలీ పేషెంట్లు కూడా అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అవుతారనమాట. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే కొంచెం ఈక్యూ పైన ఫోకస్గా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఉంటే కనుక వాళ్ళు పెద్ద అయ్యేసరికి యాంగ్జైటీ అనేది డెవలప్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటారు. అంతే కదా, ఎవరైనా సరే అదొక పాయింట్. చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయడం ఒకటి, ఎవరైనా బేసిక్గా నా నేచరే యాంగ్జైటీ అని అనుకునే వాళ్ళు కూడా ఒకసారి కన్సల్ట్ చేయడం అనేది మంచిది. బికాజ్ మైండ్ అంటే ఇమోషన్స్ అంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్లనే వాళ్ళు ఇలా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు దానికి మూలం ఎక్కడుందో తెలియదు కాబట్టి అది తీసేసుకోవచ్చు. సో బెటర్ వే. సో అలా మనము ప్రివెన్షన్ కూడా మనకు పాసిబుల్ అవుతుంది చెప్పాలి. ప్రివెన్షన్ పాసిబుల్ అవుతుంది, వచ్చిన ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది. అండ్ దీనికి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. బ్రెయిన్ ఎక్సర్సైజెస్, మైండ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడే అనుకున్నాం కదా, బ్రెయిన్ వేరే మైండ్ వేరే, మనం అందరం ఒకటే అనుకుంటాం కానీ బ్రెయిన్ వేరే మైండ్ వేరే. సో ఎప్పుడైతే ఇప్పుడు స్టార్టింగ్ మన ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మనకు భయం ఉంటుంది అనుకోండి. మీరు చూడండి, కొందరు టాపర్స్ ఉంటారు కానీ వాళ్ళు మంచి జాబ్లో సెటిల్ అవ్వరు. ఎందుకు అని మనం కొందరిని అడిగితే, నా ఇంటర్వ్యూలో పోతుంది, నేను అన్నీ క్లియర్ చేస్తున్నాను రౌండ్స్, ఇంటర్వ్యూ దగ్గర పోయి ఏదో ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళ మైండ్ సరిగా ఏం ఎక్స్పీరియన్సెస్ పెట్టుకొని అట్లా తయారైందో ఏమో. సో అట్లా కొందరు ఉంటారు. అయితే వీళ్ళు అందరికీ ఎవరికైతే యాంగ్జైటీ నేచర్ ఉంది, యాంగ్షియస్ ఉన్నారు,
అండ్ ఎవరికైతే యాంగ్జైటీ ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలుసు, వాళ్ళు రెగ్యులర్లీ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎలా చేయాలి అనేది ఒకసారి గైడ్ చేయండి. అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే జస్ట్గా గట్టిగా గాలి పీల్చుకోవడం అంతేనా? ఇప్పుడు మనం కామ్గా కూర్చోవాలి ఒక చోట్లో అండ్ డీప్ బ్రీదింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. దీనికి ఇప్పుడు యాప్స్ కూడా ఉన్నాయి, డీప్ బ్రీదింగ్కి యాప్స్ కూడా ఉన్నాయి అండ్ గైడెడ్ మెడిటేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మెడిటేషన్ వల్ల మనం కామ్ అవుతామని అందరికీ తెలుసు. కానీ ఇది ఎందుకు కామ్ అవుతారంటే, ఎప్పుడైతే మనం డీప్ బ్రీదింగ్ చేస్తాం, ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తాం, అప్పుడు గాబా అనేసి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. ఓకే. సో అది ఏం చేస్తుందంటే అది కామ్నెస్కి రెస్పాన్సిబుల్. అందుకే మన మైండ్ ఏమో కామ్ అవుతుంది, మన బాడీ కూడా కామ్ అవుతుంది, స్టేబుల్గా ఆలోచించగలుగుతాం. సో అదొకటి. మళ్ళీ టైంకి పడుకోవాలి. నిద్ర సరిగా లేకపోతే కూడా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి టైంకి పడుకోవాలి, టైంకి తినాలి మనం. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ పెట్టుకోవాలి. మైండ్ హెల్దీ ఉండాలంటే బాడీ కూడా హెల్దీ ఉండాలి. హెల్త్ యాంగ్జైటీ అనేసి కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది. అవును. సో బాడీ హెల్దీ ఉండాలి, మైండ్ హెల్దీ ఉండాలి. సో బాడీ హెల్దీ ఉంటేనే మైండ్ హెల్దీ ఉంటుంది ఎన్నోసార్లు. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. వీటితో మనం ఈ ప్రాబ్లంకి అయితే నుంచి బయటపడచ్చు, రాకుండా చూసుకోవచ్చు ఒక రకంగా. చాలా ఎక్కువ అవుతుందంటే హోమియోపతి వాడితే పర్మనెంట్గా అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మొత్తానికి యాంగ్షియస్ ఎమోషన్ మాత్రం అందరిలో ఉంటుంది, కానీ ఒక లిమిట్ వరకే ఉండాలి. అది భయం, అది నెగటివ్ మోడ్లోకి వెళ్తుంది అనేది, అంటే మనకు పనుల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే మనకు ట్రీట్మెంట్ అవసరము అనేది గుర్తించి ఇమీడియట్గా తీసుకోవాలి. హోమియోపతి అయితే మంచి హోప్ ఇస్తుంది, అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.